హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనకి షాప్లో మాస్టర్ పంజాబీ డ్రెస్ కుర్తీ ఏ విధంగా కట్ చేస్తారు, ఏ విధంగా స్టిచ్ చేస్తారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాము. అదేవిధంగా మాస్టర్ అయితే ముఖ్యంగా 4 పాయింట్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పినారు. అవేంటి అనేది మీకైతే చాలా క్లియర్గా నేనైతే చెప్తాను, చూడండి. అంతేకాకుండా ఒకవేళ మీకు ఫీడింగ్ జిప్స్ అవసరం అనుకుంటే ఫీడింగ్ జిప్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఫీడింగ్ జిప్స్ లేనప్పుడు కుర్తీ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే నార్మల్గా మనకి ఇలా ఉంటుంది కదా. సో దీన్ని బొద్దు పాటలు రెండు కూడా ఒక సైడ్కి ఉండే విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. దీనికోసం మనకి 2.5 మీటర్ల లైనింగ్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే మనకి మోచేతి వరకు ఉన్న చేతిలో 2 మీటర్లకి కూడా సరిపోతుంది, కానీ మనకి చేతులకి జాయింట్స్ అయితే పడతాయి. ఓకే, ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ ఉంది చూడండి, ఈ ఫోల్డింగ్ ఉన్నది నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్కు పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత పైన ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నా. ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్నా. ఇది ఎందుకోసం అంటే మనకి భుజం దగ్గర షోల్డర్స్ అన్నట్టు. ఓకే, ఇది షోల్డర్స్ ప్లేస్. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనము డ్రెస్ యొక్క పొడుగు తీసేసుకోవాలి. డ్రెస్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి స్ట్రైట్ గా పట్టుకోండి. కిందికి ఎంత పొడుగు కావాలి అనుకుంటే అంత పొడుగు అయితే తీసేసుకోండి. ఓకే, నేను నా హైట్ కి నేను ఫుల్ పొడుగు వచ్చేసి 42 ఇంచులు తీసుకుంటా. కానీ ఇప్పుడు మనం కట్ చేసేది లైనింగ్ కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 1 ఇంచ్ లైనింగ్ అనేది తక్కువ తీసేసుకోండి. సో 42 ఇంచులలో 41 ఇంచుకి లైనింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ లైన్ డ్రా చేసేసుకున్నాం కదా, ఇక్కడ నుండి 41 ఇంచుకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇక్కడ ఒక ప్లేస్ లో 41 ఇంచుకి మార్కింగ్ తీసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్ లో కూడా 41 ఇంచుకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం పొడుగు లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. పొడుగు లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి పంజాబీ డ్రెస్ కుర్తీ కట్ చేయాలంటే 4 కొలతలు అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ టేప్ అనేది పైన భుజం దగ్గర పెట్టుకోండి. భుజం దగ్గర పెట్టేసుకొని ఇలా స్ట్రైట్ గా కిందికి తీసేసుకోండి. ఓకే, కిందికి తీసేసుకున్న తర్వాత ఏ సైజ్ వాళ్ళకైనా ఫస్ట్ ఒకటి 6 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. అక్కయ్య మేము చిన్నగా ఉన్నాం, మేము పెద్దగా ఉన్నాం, దొడ్డు ఉన్నాం అని అనుకోకుండా ఎవరికైనా ఫస్ట్ పైనుండి 6 ఇంచులకి ఒక పాయింట్ గుర్తు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా పెట్టేసుకొని కరెక్ట్ గా మనకి మిడిల్ ఆఫ్ ది చెస్ట్ పైన ఇంకొక మార్కింగ్, అది మన హైట్లను బట్టి చేంజ్ అవుతుంది కదా. సో ఇక్కడ 10, 10.5, 11 అట్లా చేంజ్ అవుతా ఉంటది. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ గా 10.5 ఇంచుల మధ్యలో పెట్టుకుంటున్నా. ఇదేంటి మనకి మిడిల్ ఆఫ్ ద చెస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము కొలత. నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే మనకి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ యొక్క కింద ఎండ్ పాయింట్ ఉంటుంది చూడండి, అక్కడ తీసేసుకోవాలి. సో చెస్ట్ యొక్క కింది భాగంలో 1 ఇంచ్కి తీసేసుకోండి. ఇప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా, 14 ఇంచులు. 3 పాయింట్లు అయితే వచ్చేసింది కదా. ఒకటేమో ఎవరికైనా సమానంగా 6 ఇంచులకి, ఇంకొకటేమో మిడిల్ ఆఫ్ ద చెస్ట్, ఇంకొకటేమో చెస్ట్ యొక్క కింది భాగంలో. ఈ 3 కొలతలు వచ్చిన తర్వాత కొందరు ఇక్కడ కట్స్ పాయింట్ ఉంటుంది కదా, ఈ కట్స్ పాయింట్ అనేది కొందరు ఎక్కువ ఇష్టపడతారు, కొందరేమో తక్కువ ఇష్టపడతారు. సో ఇది ఎవరికైనా కట్స్ యొక్క పాయింట్ అనేది 19 నుండి 21 ఇంచుల మధ్యలో ఉంటుంది, షార్ట్ ఉన్న వాళ్ళకి కానీ హైట్ ఉన్న వాళ్ళకి కానీ. సో ఇప్పుడు నేను నా హైట్ కి 20 ఇంచులు తీసుకుంటా, కానీ కొందరు షార్ట్ ఉన్న వాళ్ళు కూడా కిందికి పెంచండి అంటారు. సో ఇక్కడ కట్స్ అనేవి స్టార్ట్ అయితే చూడండి కొంచెం కిందికి కావాలి అంటారు, కొందరేమో పైకి కావాలంటారు. సో అది కస్టమర్ ఇష్టం. ఆ పాయింట్ అనేది కస్టమర్ డిపెండ్ అయ్యి తీసేసుకోవాలి. అది కూడా 19 నుండి 21 ఇంచుల మధ్యలో ఉంటుంది. నేను నా హైట్ కి 20 ఇంచుల మధ్యలో తీసేసుకుంటున్నా. ఈ పాయింట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నిల్చొని స్ట్రైట్ గా తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకోండి, షోల్డర్ పైన పెట్టేసుకొని ఫస్ట్ ఎంత అని చెప్పిన 6 ఇంచులు, ఎవరికైనా 6 ఇంచులు ఫిక్స్. నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ తీసేసుకోండి 10.5. నెక్స్ట్ వచ్చేసి మన నడుము కొలత, బ్లౌజ్ ఎక్కడ వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడ తీసేసుకోండి 14 ఇంచులు. నెక్స్ట్ కింద కట్స్ కి ఇప్పుడు నేను చెప్పినాను కదా, కట్స్ వచ్చేసి 20 ఇంచులకి తీసేసుకుంటున్నా. ఇది హైట్లను బట్టి తీసేసుకోండి. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ తీసేసుకున్న తర్వాత లైన్స్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా లైన్స్ మార్కింగ్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ 6 ఇంచులు అనేది ఎక్కడ తీసుకున్నాం, ఈ ప్లేస్ లో, అంటే చేతి యొక్క కింది భాగంలో 6 ఇంచులు తీసేసుకున్నాం కదా, ఈ ప్లేస్ లో మనం టేప్ తోని ఇలా రౌండ్ గా మార్క్ చేసేసుకోండి. ఓకే, చున్నీ ఉంటే చున్నీ కిందికి వెళ్ళి ఇలా తీసేసుకోవాలి. ఈ ప్లేస్ లో చేతులు కింద
ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మీ కొలత ఎంత ఉన్నదో మార్క్ చేసేసుకోండి. ఓకే, కొంచెం ఇక్కడ ఫింగర్ అనేది లోపలికి పెట్టి తీసేసుకోండి. ఇప్పుడు నా సైజుకి నాకు ఎంత ఉంది, 34 ఇంచులు ఉంది. ఇప్పుడు మీకు ఎంతనన్నా రానియండి, 26 రానియండి, 42 రానియండి, 44 రానియండి. ఇప్పుడు నాకు 34 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 34ని టేప్ని 4 భాగాల కిందకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. ఇది ఎక్కడ తీసుకున్నాం, చెస్ట్ యొక్క పైన భాగంలో తీసుకున్నాం 34. సో 34ని 4 భాగాల కిందకి ఫోల్డ్ చేస్తే మనకి ఎంత, 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇక్కడ 8.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇది ఏమంటాం మనం, అప్పర్ చెస్ట్ అంటాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, మనం ఎక్కడ తీసుకున్నాం, మిడిల్ ఆఫ్ ద చెస్ట్ దగ్గర తీసుకున్నాం. సో మళ్ళీ సేమ్ టేప్ తోని ఇలా మిడిల్ ఆఫ్ ద చెస్ట్ కొలత కొలుచుకోవాలి. ఇక్కడ ఈ కొలత అనేది కొందరికి ఇంతకుముందు మనకి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. ఎంత ఉన్నా కూడా సేమ్ తీసేసుకోండి. నాకు 34 ఉంది అనుకోండి. సో 34ని 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే ఎంత, 8.5. సేమ్ ఇక్కడ 8.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఎక్కడ తీసుకున్నాము, చెస్ట్ యొక్క కింది భాగంలో మనకి బ్లౌజ్ ఎక్కడైతే ఎండ్ చేస్తామో అక్కడ తీసేసుకున్నాం కదా. సేమ్ అదే ప్లేస్ లో ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి చెస్ట్ కొలత ఎంత ఉంది, 28 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 28 ఇంచులని 4 భాగాల కిందగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. ఎంత వచ్చింది, 7 ఇంచులు. ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హిప్ దగ్గర, అంటే మనకి ఇక్కడ కట్స్ అనేవి ఇక్కడ ఎండ్ అవుతాయి కదా, ఇక్కడ కొలత అనేది తీసేసుకోండి. మీ బాడీకి ఇది నిల్చొని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, మనకి 34 ఇంచులు అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి ఎంతైతే వస్తుందో దానికంటే కొంచెం లూజ్ పెట్టేసుకోండి. ఒక 34 ఇంచులు వచ్చింది కదా, ఒక 4 ఇంచులు లూజ్ పెట్టేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది, 38 ఇంచులు. ఎందుకు లూజ్ పెట్టుకోవాలి అని అంటే, ఈ ప్లేస్ లో లూజ్ పెట్టుకోవడం వల్ల మనకి పొట్ట అనేది నీట్ గా కనిపిస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ టైట్ ఫిట్టింగ్ ఇచ్చినాం అనుకోండి, ఇలా టైట్ ఇట్లా పట్టేసినట్టే మనకి పైన ఉన్న పొట్ట అనేది బయటికి కనిపిస్తుంది. సో అలాంటప్పుడు పొట్ట అనేది కనబడకుండా నీట్గా ఉండాలి అనుకుంటే ఒక 4 ఇంచులు లూజ్ పెట్టేసుకుందాం. నాకు ఎంత ఉంది కొలత, 34. నేను ఎంత తీసుకుంటున్నా, 38 ఇంచులు. సో ఇప్పుడు ఈ 38 ఇంచులని మళ్ళీ 4 భాగాల కిందకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది, మనకి 9.5 ఇంచులు వస్తుంది. ఇదంతా మంచినే ఉంది అక్కియ, కానీ 4 భాగాలుగా ఎందుకు ఫోల్డింగ్ చేసేసుకోవాలి అని అంటే, ఇక్కడ మన క్లాత్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి, 1 2 3 4 4 వరుసలు ఉన్నాయి కాబట్టి 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి అని చెప్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ ని మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొందరేమో బాడీ ఫిట్టింగ్ కావాలంటారు, కొంచెం ఎట్లా అంటే బాడీకి అద్దినట్టుగా ఉండాలి అంటారు. కొందరేమో కుర్తీ విషయానికి వచ్చేసరికి కొందరు లూజ్ గా ప్రిపేర్ చేస్తారు, కొందరేమో బాడీ ఫిట్టింగ్. అదే బ్లౌజ్ కి మాత్రం కంపల్సరీ మనం బాడీ ఫిట్టింగ్ ఇస్తాం కదా. కుర్తీకి లూజ్ టైట్ కావాలి అన్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ కావాలి అనుకున్న వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే లైన్ పైన మార్క్ చేసేసుకోండి. లేదు కొంచెం లూజ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ తీసేసుకోండి. ఓకే, ఇదిగోండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ కొంచెం ఇట్లా స్కేల్తో కాకుండా ఇట్లా కొంచెం కర్వ్ లాగా తిప్పేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా. ఇక్కడ పొడుగు దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా 12 ఇంచుల గేర అయితే తీసేసుకోండి. ఒక సైడ్కు 12 ఇంచులు ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేటప్పుడు మాత్రం కంపల్సరీ స్కేల్తోనైతే కలుపుకోవాలి. లేదనుకోండి మనకి ఇక్కడ ఏమవుతుంది, ముడతలు అయితే వచ్చేస్తాయి. సో పెద్ద స్కేల్స్ ఉంటాయి కదా, ఆ పెద్ద స్కేల్తో ఒకేసారి గీత గీసేసుకున్నారు అనుకోండి, మీకు ముడతలు అయితే రావు. ఇది వచ్చేసి మనకి బాడీ ఫిట్టింగ్. నెక్స్ట్ సైడ్కి ఎంత, 1.5 ఇంచుతోని మార్జిన్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడైతే నేను 1 ఇంచ్ మార్జిన్ తీసేసుకుంటున్నా. ఇవేమో కట్స్ కోసం. అదేవిధంగా ఇక్కడ సైడ్కి 1.5 ఇంచ్ మార్జిన్ తీసేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నార్మల్గానే చూపించినాను. నేను ఏం చెప్పినా మీకు జిప్ది కూడా చూపిస్తాను కదా, జిప్ కంటే ముందు ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అవునా. సో నేను బ్లౌజెస్కి ఏమని చెప్తాను, చెస్ట్ కొలతని బేస్ చేసుకొని మనం నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి అని చెప్తాను. సో ఇప్పుడు కూడా నేను చెప్పేది అదే. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు నా చెస్ట్ కొలత ఎంత వచ్చింది, 34 ఇంచులు వచ్చింది. సో చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఎంత తీసుకుంటున్నా,
5.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఇందులో నెక్ కోసం నేను ఎంత తీసుకుంటున్నా 2.2 ఇంచెస్ తీసుకోవాలి అని చెప్తాను. కానీ కొందరికి షోల్డర్స్ బ్రాడ్గా ఉంటాయి, కొందరికేమో తక్కువ ఉంటాయి. ఇప్పుడు నా షోల్డర్స్ అయితే కొంచెం బ్రాడ్గా ఉంటాయి, అది కూడా మళ్ళీ నాకు ఈ వెడల్పు అనేది నేను ఎక్కువ ఉండే విధంగా ఇష్టపడతాను. సో అలాంటప్పుడు ఏంటి, నేను ఈ ప్లేస్ ఎంత తీసుకుంటా అంటే 2.5. ఇంత అవసరం లేదు, సైడ్కి ఇంత అవసరం లేదు, తక్కువ కావాలి అనుకుంటే 2.2 ఇంచెస్ తీసేసుకోండి. ఇప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా. ఇది చూడండి 2.5. నెక్స్ట్ మనకి 2.5 ఇంచెస్ నోట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకుంటాను. ఓకే, ఫ్రంట్ నెక్ డీప్ ఏ విధంగా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుండి భుజం దగ్గర నుండి మీకు ఎంత డీప్ కావాలి అంటే అంత డీప్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను తీసుకునేది స్ట్రైట్గా తీసుకుంటున్నానా, క్రాస్గా తీసుకుంటున్నానా? క్రాస్గా తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు నాకు ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చేసింది. సో 8 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు ఈ 8 ఇంచులు మనం క్రాస్లో తీసుకున్నాం కాబట్టి సేమ్ ఇదే విధంగా క్రాస్లో మార్క్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకుంటున్నా, ఎందుకంటే నాకు కొంచెం తక్కువ కావాలి అనేసి. ఇప్పుడు ఈ విధంగా 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా క్రాస్లో. ఎందుకు అంటే మనం కొలుచుకున్నప్పుడు క్రాస్లో తీసుకున్నాం కదా, అందుకోసం. ఇక్కడ ఎంత తీసుకున్నాం, 2.5. ఇప్పుడు సేమ్ అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ ఈ కార్నర్ దగ్గర నుండి ఒక 1.5 ఇంచు పైకి తీసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని భుజం దగ్గర ఏం చేంజ్ చేయకుండా జస్ట్ ఇలా క్రాస్లో తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. లేదు మనకి ఇంకేమైనా కావాలి అనుకుంటే ఆ నెక్స్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి చంక కొలత మార్క్ చేసేసుకుందాం. మరి చంక కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం, 5.5 ఇంచులు. సేమ్ అదే 5.5 ఇంచులు ఈ 6 ఇంచుల లైన్ పైన పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకొని ఇలా డ్రా చేసేసుకోండి స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఇక్కడ కార్నర్ దగ్గర 1/2 ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ చంక కొలత ఎంత ఉన్నది మనం మార్కింగ్ చేసేసినాం కదా ఆల్రెడీ, ఇది ఎంత వచ్చింది అనేది కొలుచుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. ఒక సైడ్ 8 ఇంచులు అంటే మొత్తం కలిపితే ఎంత, 16 ఇంచులు. సో మనం మార్కింగ్ చేసింది 16. మనం కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చింది అనేది చూద్దాం. చూడండి కొలుచుకునేటప్పుడు ఏ విధంగా అంటే ఇలా తీసేసుకోండి. ఓకే, ఇలా కరెక్ట్గా షోల్డర్ పైకి తీసేసుకోవాలి. షోల్డర్ పైకి తీసేసుకున్నప్పుడు నాకు ఎంత వచ్చింది అంటే నాకు 15 ఇంచులు వచ్చింది. మన బాడీ మెజర్మెంట్స్ ఏమో 15 ఇంచులు వచ్చింది. ఇక్కడ నోట్ చేసేసుకుందాం. మన బాడీ మెజర్మెంట్ ఎంత, 15 ఇంచులు. కానీ మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది, 16 ఇంచులు. ఇవి రెండు మ్యాచ్ అయినాయా, కాలేదు. అంటే మనం మార్కింగ్ చేసింది ఏంది, 1 ఇంచ్ లూజ్ అయింది. అప్పుడు చంక యొక్క కింది భాగంలో మొత్తం లూజ్ అయిపోయి షోల్డర్స్ జారిపోతే మొత్తం ముడత వస్తుంది. ఆ విధంగా రావద్దు అంటే ఈ 6 ఇంచుల లైన్ ఉంది కదా, దీన్ని కొంచెం పైకి జరిపేసుకోండి. పైకి జరిపేసుకున్నప్పుడు ఇవి మాత్రం ఇలా జరిపేసుకోండి. పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే మార్క్ చేసినామో ఆ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలుచుకుందాం ఇది ఎంత వచ్చింది అనేసి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. ఒక సైడ్ 7.5 అంటే 2 సైడ్లు కలిపితే ఎంత మనకి 15 ఇంచులు. అంటే మనకు కావాల్సిన చంక కొలత 15, మనం మార్కింగ్ చేసిన చంక కొలత 15. ఇది కూడా చెస్ట్ పాయింట్కి మ్యాచ్ అయింది. అంటే మనకి ఈ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇవన్నీ మాత్రం ఫిక్స్. ఈ ఒక 6 ఇంచుల లైన్ అనేది పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు. ఇవన్నీ మాత్రం చేంజ్ చేయొద్దు. ఇది ఎందుకోసం అంటే ఇది వాళ్ళ చంక కొలతని చెస్ట్ కొలతని బట్టి వ్యారీ అవుతుంది. అది కూడా 5 నుండి 6.5 ఇంచుల వరకు వ్యారీ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటి, నెక్ చంక కొలత, అదే విధంగా బాడీ ఫిట్టింగ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే మనకు జిప్ యాడ్ చేసుకోవాలి అన్నాం కదా. ఫీడింగ్ జిప్స్ ఎక్కడ యాడ్ చేస్తాం, మనకి చెస్ట్ యొక్క పైన భాగంలో. మనం చెస్ట్ ఏ ప్లేస్లో తీసుకున్నాం చూడండి, ఇదిగోండి చెస్ట్ అనేది మనం మిడిల్ ఆఫ్ ద పాయింట్ దగ్గర తీసుకున్నాం. ఇది ఎంత తీసుకున్నాం, 10.5 ఇంచుల లైన్. ఈ 10.5 ఇంచుల లైన్ ఇదే కదా. సో ఈ 10.5 ఇంచుల లైన్ పైన మనం జిప్ కోసం యాడ్ చేసుకోవాలి. అది కూడా ఎక్కడ యాడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ 2 చెస్ట్ల మధ్యలో మనకి డిఫరెన్స్ ఎంత ఉంది అనేది చూసేసుకోవాలి. సో ఈ విధంగా పట్టేసుకోండి. ఇలా తీసేసుకున్నప్పుడు మనకి 2 చెస్ట్ల మధ్యలో డిఫరెన్స్ ఉంటాయి కదా, మిడిల్ పాయింట్. ఇలా తీసేసుకున్నప్పుడు ఇప్పుడు ఇది 7 ఇంచులు ఉందనుకోండి, 7 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది, 3.5 ఇంచులు. ఇదిగోండి ఇక్కడ 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేస్లో మనము జిప్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, దీని యొక్క పొడుగు వచ్చేసి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదిగోండి ఇది మిడిల్ పాయింట్. ఇక్కడ నుండి పైకి ఒక 3.5 ఇంచులు
ఇక్కడ నుండి పైకి ఒక 3.5 ఇంచులు, కిందికి ఒక 3.5 ఇంచులు. ఈ ప్లేస్లో మనం జిప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో జిప్ యాడ్ చేసుకోవడం ఏ విధంగా అనేది నేను ఇక్కడైతే మీకు చూపించలేను కదా. స్టిచ్చింగ్ వీడియోలో జిప్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అదేవిధంగా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేసుకోండి. సో ఈ ప్లేస్లో మనము జిప్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ జిప్ కోసం మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా కట్ చేసుకోవాలా అని. అసలు ఏం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. క్లియరా? ఇంకేమైనా మర్చిపోయినామా? ఇక్కడ ఏం మర్చిపోలేదు. సో ఇది మొత్తం కంప్లీట్గా మనకి ఫ్రంట్ సైడ్ పార్ట్. మరి బ్యాక్ సైడ్లో ఏం చేంజెస్ చేయాలి? బ్యాక్ సైడ్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే బ్యాక్ సైడ్లో ఏం చేంజెస్ లేవు. జస్ట్ ఒక నెక్ యొక్క పొడుగు అనేది చేంజ్ అవుతుంది. బ్యాక్ నెక్ యొక్క పొడుగు, ఇక్కడ బ్యాక్ నెక్ యొక్క పొడుగు వచ్చేసి 9 ఇంచులు తీసేసుకున్నాం అనుకోండి. 9 ఇంచులు తీసేసుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి. అదేవిధంగా ఇందులో మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్. మనం ఫ్రంట్ నెక్ అయితే ఏ విధంగా మార్క్ చేసేసుకున్నామో బ్యాక్ నెక్ కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకోండి. ఈ కొలతలు అనేవి ఏవి చేంజ్ కావు, పొడుగు కూడా చేంజ్ కావు. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుంటాం కదా. ఇది కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇది కట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మనకి ప్రింట్ ఉన్నది అనుకోండి, ప్రింట్ అనేది డిఫరెంట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని కట్ చేసేసుకోండి. సో ఇక్కడ నాకు ఇవన్నీ లీవ్స్ అన్ని పైకి ఉన్నాయి. సో పైకి ఉన్నప్పుడు ఇది సెపరేట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఇటు సైడ్ ఒకటి కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లాత్ రివర్స్ తింపేసుకొని ఇటు సైడ్ కట్ చేసేసుకోవాలి. ఓకేనా? సో ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్. ఇంకా దీనికి ఏం కావాలి? హ్యాండ్స్ కావాలి. సో హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నాకు హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ అయితే అవసరం లేదు, జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. కానీ మీకోసం నేను వేరే క్లాత్ పైన చూపిస్తాను, చూడండి. సో హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని మనం డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను. డబుల్ ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేయకుండా నేను ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డింగ్ అనేది పెట్టేసుకుంటున్నా. ఓకే, ఎందుకు అనేది నేను మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను. దీనిపైన ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు హ్యాండ్స్ అవసరం లేదు, లైనింగ్ మీకోసం చూపిస్తున్నా కాబట్టి ఇక్కడ చూపిస్తున్నా. ఇక్కడ ఒక లైన్ తీసేసుకోండి. దీనికంటే 1/2 ఇంచ్ డిఫరెన్స్తోనే ఇంకొక లైన్. ఇది ఎందుకోసం అంటే మనకి పైపింగ్ కోసం, పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకోవడానికి 1/2 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు తీసుకోవాలి. హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా హ్యాండ్స్ అనేవి ఇలా ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఓకే, మనం ఇష్టం ఉన్నట్టుగా పెట్టి తీసేసుకోవద్దు. ఇలా తీసేసుకుంటే కరెక్ట్గా మనకి హ్యాండ్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అని తెలుస్తుంది. ఒకవేళ కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ ముడతలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా పట్టేసుకొని ఇలా కిందికి స్ట్రైట్గా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి హ్యాండ్స్ యొక్క పొడవు ఎంత వస్తే అంత మార్క్ చేసేసుకోవాలి. నాకు కావాల్సింది 10 ఇంచులు. 10 ఇంచులకి ఒక మార్కింగ్, ఆ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది ఎందుకోసం అంటే కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి మోచేతి వరకు ఉన్న చేతులు కదా, మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకోవాలి. 3.5 ఇంచులు తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫిట్టింగ్ లైన్ అంటే కింద మోచేయి దగ్గర, ఇక్కడ మోచేయి దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉందో తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇక్కడ ఒక 10 ఇంచులు వచ్చింది. ఇలా 10 ఇంచులు కానీ 9 ఇంచులు కానీ మీకు ఎంత వస్తే అందులో మిడిల్ అయితే తీసుకోండి. నాకు 10 ఇంచులు ఉందనుకోండి, 10 ఇంచుల మధ్యలోకి ఎంత 5 ఇంచులు తీసేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం? ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం. ఈ చంక కొలత ఎంత వచ్చింది ఇంతకుముందు మనకి 15. లేదు అంటే మళ్ళీ ఒక్కసారి కొలుచుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎంత ఉంది 7.5 ఇంచులు. ఇప్పుడు సేమ్ అదే 7.5 ఇంచులు తీసేసుకొని ఈ 7.5 అనేది ఏమో పొడుగు లైన్ పైన, 0 అనేది డౌన్ పైకి తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది కలిపేసుకున్నాం అనుకోండి. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అని అనుకున్నారు అనుకోండి, ఒకవేళ ఈ విధంగా తీసేసుకోండి. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఉందా, ఇది ఎంత ఉందో కొలుచుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఉంది కదా, మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకోండి. ఇది ఎవరికి? కేవలం షేప్ రావట్లేదు అనుకునే వాళ్ళకి. ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఎంత డిస్టెన్స్ ఉంది, మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఎంతనైనా ఉండనియండి, మనకు అనవసరం, కానీ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మిడిల్ కదా, ఇప్పుడు ఈ మిడిల్లో ఈ విధంగా నేను చూపించిన విధంగా స్టార్ లాగా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత
ఇది ఫిట్టింగ్ లైన్ రైట్. ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పాయింట్ని మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటేనేమో కర్వ్ స్కేల్తోని, లేదు అంటే నార్మల్గా ఈ విధంగా కలిపేసుకోండి. ఇదిగోండి కలిపేసిన ఇక్కడ నుండి మిడిల్ పాయింట్, నెక్స్ట్ ఈ మిడిల్ పాయింట్ నుండి ఈ 1 ఇంచ్ వరకు కలిపేసుకోండి. ఇదిగోండి 1 ఇంచ్. ఈ తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఇది నార్మల్ ఒక కర్వ్. ఇంకొక కర్వ్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి ఇలా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఈ 1 బాక్స్ ఉంది కదా, ఇగోండి ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ని కలిపేసుకున్నాం కదా, ఇది ఎక్కడికి ఎండ్ చేయాలి? ఇక్కడికా అంటే కాదు, ఇక్కడ వరకు తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇవేంటి రెండు ఏంటి అని అడుగుతారు. సో ఒకటి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్, ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ అనేది మనం ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి అని అంటే, మనం ఇప్పుడు హ్యాండ్ మూవ్మెంట్ అనేది మనం వెనకాల కనుకొని పని చేయం కదా, ముందు కనుకొని వర్క్ చేసుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఏంటి, మన హ్యాండ్స్ ఇట్లా ముందు జరిగినప్పుడు ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి చంక భాగంలో. ఈ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే మనం ఎక్స్ట్రా లోతు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, అంటే ఓన్లీ హ్యాండ్స్కే తీసుకోవాలా లోతు, బాడీకి కూడా తీసుకోవాలా అంటే రెండింటికి కూడా లోతు తీసుకోవాలి. మన బాడీ క్లాత్కి అదేవిధంగా హ్యాండ్స్ క్లాత్కి. అప్పుడు మనకి ఇక్కడ ముడతలు అనేవి రాకుండా డ్రెస్ అనేది కుదురుతుంది. సో ఇక్కడ మనం హ్యాండ్స్కి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఈ లోతు తీసుకునేది స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ రావాలి, లోతు తీయందేమో స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ రావాలి. ఇక్కడ క్లాత్ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అంటే, నార్మల్గా ఇలా 4 కలిపి ఫోల్డ్ చేస్తే జాయింట్స్ అనేవి పడతాయి. జాయింట్లు అనేవి 4 సైడ్లో పడతాయి, అవునా? సో జాయింట్లు అనేవి 4 సైడ్లో పడినప్పుడు కుట్టేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్ ఉండదు, టైం వేస్ట్ అవుతాయి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే 2 సైడ్లో మాత్రమే పడతాయి. ఈ ఇంట్లో కూడా కాలం అంటే ఈ సైడ్ కూడా పడకుండా చూపించండి అక్క అంటే చూపించడం కష్టం, ఎందుకంటే ఇక్కడ మనకి రాదు. ఓకే, క్లాత్ ఎక్కువ ఉంటే ఇక్కడ ఒక హ్యాండ్ తీస్తే తప్ప మిగతా ఎట్లా కట్ చేసినా మనకి ముడతలు అనేవి అతుకులు అనేవి వస్తాయి, కేవలం 2 సైడ్లు. ఇందుకోసం నేను ఈ విధంగా తీసేసుకున్నాను. ఇప్పుడు అర్థమైనా? ఇంకేమన్నా పాయింట్స్ నేను మర్చిపోతే సరే. ఇక్కడ కూడా మనం లోతు తీయాలి కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అనుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఏ విధంగా తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ అదే విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎక్స్ట్రా లోతు అనేది తీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక్కడ మనం జిప్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో జిప్ యాడ్ చేయం, ఫ్రంట్ పార్ట్లో జిప్ యాడ్ చేసాం. జిప్ కోసం క్లాత్ ఎక్కువ తీసుకోవాలంటే అవసరం లేదు, సేమ్ యాస్టీస్ ఫిట్టింగ్తో తీసేసుకొని మనం ఇక్కడ జిప్ అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ వీడియోలో నేనైతే చూపిస్తాను. అదేవిధంగా మీకు ఒకవేళ ఇప్పుడు ఇదేంటి, మనము ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ లాగా డీప్ నెక్ బ్లౌజ్ డ్రెస్ చూపించినాను కదా, మీకు ఒకవేళ బోట్ నెక్ స్టైల్లో కూడా డ్రెస్ కానీ కుర్తీ కానీ కావాలి అనుకుంటే మీరు నాకు చెప్పండి, కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ఫోటో కానీ మీకు కావాల్సిన పిక్ కానీ ఏదైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు ఫార్వర్డ్ చేయండి, సేమ్ యాస్టీస్ మెథడ్లో మీకైతే కట్ చేసి చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.